ఇక హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎగ్జిబిషన్ లో చాలా రకాల స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహిస్తూ వస్తుంది. దేశ విదేశీ వస్త్రాలతో పాటు రకరకాల తినే పదార్థాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నుమాయిష్ పై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. హైదరాబాద్ లో షాపింగ్ అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది చార్మినార్, ఆ తర్వాత గుర్తుకు వచ్చేది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్. ప్రస్తుతం ఈ రోజు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఎగ్జిబిషన్ అయితే ప్రారంభించడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అండ్ అంతేకాకుండా స్టాల్స్ కూడా ఒక్కొక్కటిగా ఓపెన్ అవుతున్నాయి. ప్రస్తుతం మనం ఒక షాప్ లోనైతే ఉన్నాము. మనతో మాట్లాడడానికి వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇక్కడ స్టాల్స్ ఓపెన్ చేస్తున్నారు? లాస్ట్ 10 years నుంచి చేసినాం. ఇంతకన్నా ముందు మా ఫాదర్ లాస్ట్ 30 years బ్యాక్ ఇది రాయల్ లెదర్ వర్క్స్ పేరు మీద స్టార్ట్ చేసింది. మాది రాయల్ లగేజ్ వరల్డ్ అనే 10 షోరూమ్స్ ఉంది ఆల్రెడీ. అబిడ్స్, నాంపల్లి, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, వనస్థలీపురంలో మా పెద్ద పెద్ద షోరూమ్స్ ఉంది. అన్ని బ్రాండ్ రాయల్ లగేజ్ వరల్డ్ పేరు మీద మీకు యూట్యూబ్ లా గూగుల్ లా సెర్చ్ చేస్తే రాయల్ లగేజ్ వరల్డ్ మాది పెద్ద షోరూమ్ ఉంది. నేను సౌత్ ఇండియా అమెరికన్ టూరిస్టర్ ది నేను డీలర్ ఉన్నాం. సీక్వెన్ బ్యాగ్స్ ఉంది, దీనికి బాయ్స్ క్యారెక్టర్ ది ఇటువంటి బ్యాగ్స్ వస్తుంది. దీని తర్వాత లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఉంది. లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లా మొత్తం బ్రాండెడ్ ఉంటుంది. మా దగ్గర జేబ్ లూజ్, లోగాస్ అన్ని బ్రాండ్స్ ఉంటుంది. లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లా పార్టీ వేర్, రెగ్యులర్ వేర్, ఆఫీస్ కి యూజ్ చేసేది లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. దీనికి లాంగ్ స్లింగ్ కూడా వస్తుంది. బ్యాక్ ప్యాక్ విత్ ట్రాలీ, ఓవర్నెటర్, ల్యాప్టాప్ ట్రాలీ అటువంటి చాలా దానిలో ఉంది. అన్నిటి దానిలో ఆఫర్ ఇస్తున్నాం నేను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని రకాల బ్యాగ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయని అయితే వ్యాపారులు చెప్పడం జరుగుతుంది. మనం కూడా క్లియర్ గా చూస్తున్నాం. టోటల్ గా ట్రావెలింగ్ కే కాకుండా అన్ని రకాలుగా ఇక్కడ బ్యాగ్స్ అవైలబుల్ లో ఉంటున్నాయి. అండ్ అంతేకాకుండా మనం కూడా ఈ ప్లేస్ అంతా విజిట్ చేస్తే మనకు తెలిసేది ఏంటంటే ఈ ఏర్పాట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. రకరకాల సంస్కృతులకు సంబంధించిన డ్రెస్సులు కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, అలాగే చీరలు కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, అంటే హ్యాండ్ మేడ్ తో చేసిన వస్తువులు కావచ్చు, చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడే ఈ రోజు ఎగ్జిబిషన్ స్టార్ట్ కావడం తోటి కొంతవరకు పూర్తి స్థాయిలో ఇక్కడ అంటే ఏర్పాట్లు అనేవి జరగలేదు. ఒక్కొక్కటిగా స్టాల్స్ అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మనం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా కాటన్ కి సంబంధించింది. అండ్ అంతేకాకుండా విదేశీ వస్త్రధారణ కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఫుడ్ కి సంబంధించి వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీకాంత్ తో లిఖిత, బీఆర్కే న్యూస్, హైదరాబాద్.